Hello commerce family, welcome back to our channel. Today we are going to discuss depreciation లో మెషినరీ సేల్ చేస్తే ఎలా ప్రాబ్లం చేయాలి అనేది ఇది ఈజియెస్ట్ వేలో చెప్తాం. ఓకే రైట్. దీనికన్నా ముందు మనం అడిషనల్ మెషినరీ కొత్త మెషినరీ కొంటే ఎలా చేయాలి, అలానే ఈజీ వేగా నార్మల్ గా డిప్రిషియేషన్ ఎలా చేయాలి మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో, ఇవన్నీ వీడియోస్ మనం ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఓకే రైట్, యూ కెన్ వాచ్ ఇట్. అవన్నీ వీడియోస్ చేసేసిన అల్హమ్దులిల్లా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం సేల్ ఆఫ్ మెషినరీ కొన్న తర్వాత అమ్మితే సర్టెన్ టైం తర్వాత దాన్ని సేల్ చేస్తే ఎట్లా చేయాలి అనేది ఈజియెస్ట్ వేలో మనం చూద్దాం. ఓకే రైట్. సో టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఛానల్ ఇప్పుడు మనం వీడియో చూసాం ఇప్పుడు రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ నేను చెప్తున్నా, డిప్రిషియేషన్ ఈజ్ రిఫర్స్ టు ద, ఇప్పుడు నేను సర్టెన్ ఏదైనా లెట్స్ ఇమాజిన్ నేను ఏదైనా వస్తువు కొంటున్నా రైట్. లైక్ నేను ఒక బండి కొన్నా, బైక్ ఒక 1 lakh రూపీస్ పెట్టి కొన్నా. ఓకే, నేను ఒక 2 years తర్వాత దాన్ని వాడిన దాన్ని అమ్మితే సేమ్ అదే రేట్కి పోతుందా? ఆబ్వియస్లీ నో. 80,000 70,000 పోతుంది. అంటే 80-70,000 పోతుందంటే 20-30,000 వాల్యూ తగ్గింది కదా. ఆ తగ్గిన వాల్యూనే మనం అంటాం డిప్రిషియేషన్. తెలుగులో దాన్ని అంటాం తరుగుదల. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసేది ఇది ఉంది. ఓకే రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 5 marks వచ్చే క్వశ్చన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది చేయాలి అంటే మనకి దీనికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ హావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైనా 1st April ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April కి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31st March కు ఎండ్ అయిపోతుంది. ఓకే, 1st April కి అయి 31st March కి మనకి ఎండ్ అయిపోతుంది. అంటే 1st April 2025 అని ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2026 కి ఎండ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఏప్రిల్ నుంచి మనం డిసెంబర్ వరకు కౌంట్ చేసుకుంటే 9 months వస్తుంది. ఓకే, అండ్ 31st March నుంచి 26th January వరకు మనకి ఏంటంటే అంటే 26 ఐ మీన్ సారీ చూసే ఓకే 2026 కి మనకి చూసుకుంటే ఏంటంటే అక్కడ 3 months, అంటే అక్కడ 3 months ప్లస్ ఈ 9 months మొత్తం కలిపి 12 months వస్తున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే పేరాగ్రాఫ్ ఫార్మాట్ వస్తుంది. అయితే ఆ పేరాగ్రాఫ్ ఫార్మాట్ లో మనం ఏంటి చదివి ఈ 5 pointers తీయాలి బయటికి. ఓకే, అన్ని క్వశ్చన్స్ కైనా ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ మీకు నేనే టెక్స్ట్ బుక్ ఇక్కడ నేను ఇక్కడ చూసి చదువుతూ ఉంటా, మీకు స్క్రీన్ మీద వస్తుంటది, ఆ క్వశ్చన్ చూడండి. ఓకే రైట్. సో రాఘవ బ్రాట్ ఏ మెషిన్ ప్లాంట్ అండ్ మెషిన్ on 1st April 2017 for 23,000 and paid 2,000 installation. ఓకే, రాఘవ అనేది సర్టెన్ పర్సన్ ఏంటిది అతను పర్చేజ్ చేసిందంట 1st April, పర్చేజ్ డేట్ రాస్తున్నాం 1st April 2017. ఓకే, ఎంత పర్చేజ్ చేసింది? కాస్ట్ ఇక్కడ రాసుకుంటున్నా 23,000 ప్లస్ 2,000. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదంటే డిప్రిషియేషన్ ఈస్ టు బి అలౌడ్ ఎట్ 10%. ఓకే, పర్సెంటేజ్ కూడా ఇచ్చేసారు మనకి, ఇట్ ఈస్ 10. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే అంటే స్ట్రేట్ లైన్ మెథడ్. ఏ మెథడ్ అనేది? స్ట్రేట్ లైన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇయర్స్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇయర్స్ ఇన్ని ఇయర్స్ వరకు క్యాల్కులేట్ చేసింది అన్నట్టు కైండ్ ఆఫ్ ఏంటిదంటే దానికన్నా ఎక్కువ అయిందంటే 3 years తర్వాత అతను అమ్మేస్తుంది. ఇప్పుడు ఇయర్స్ బదులు మనం ఏమనాలంటే సోల్డ్ ఇయర్ అని రాసుకోవాలి. సోల్డ్ అంటే సేల్ చేసిన ఇయర్ లేదా డేట్ ఏంటిదంటే మనం చూసుకుంటే ఇట్ ఈస్ అజ్యూమింగ్ దట్ ఓకే, ఇక్కడ ఏంటంటే 31st March అని ఇచ్చింది కదా. 31st March 2020 కి మనం మెషిన్ అనేది అమ్మేయడం అనేది జరుగుతుంది, అంటే 3 years తర్వాత. అదే మరి ఇది సేల్ ఆఫ్ మెషినరీ ఉంది అన్నప్పుడు ఎలా చేయాలి మరి ప్రాబ్లం అంటే ఈజీ టెక్నిక్. చూడండి, ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్లాంట్ అండ్ మెషినరీ కదా రైట్. ఏదైతే ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటే ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్, ఏది ఉంటే అది ఇక్కడ అసెట్ పేరు ఇక్కడ కనబడాలి. ఇక్కడ నేను ఏం రాస్తున్నా, ఇది ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. ఓకే రైట్. ఇక్కడ మనం బ్రాకెట్ లో మెథడ్ పేరు రాయాలి. ఏముంది ఆ మెథడ్ పేరు? స్ట్రేట్ లైన్ మెథడ్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనం మెషిన్ పర్చేస్ చేస్తున్న డేట్ ఏదైతే ఉంటుందో యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ రైట్ ఇన్ డెబిట్. ఇక్కడ స్టార్టింగ్ లో రాయాలి. ఓకే, సో ఇక్కడ నేను రాసేస్తున్నా, ఎప్పుడు కొన్నా మనం
1st April 2017 టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తున్నా. ఓకే, ఎట్లా రాస్తున్నా అంటే 23,000 ప్లస్ 2,000 మొత్తం కలిపి 25,000 అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు మనం ఇయర్ ఎండ్ అవబోతుంది అన్నమాట. ఇక్కడ రాస్తున్నామంటే ఇయర్ ఎండ్ అవుతుంది. ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇక్కడ 31st March 2018. ఎందుకంటే ఇయర్ ఇక్కడ ఎట్లయితే ఇక్కడ 25 26 అయితే ఇలానే మనకు ఇక్కడ కూడా ఇయర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం? బై డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత ఉంది? 25,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 10%. ఒక 10 ఉంటే 10 రాస్తున్నా, 15 ఉంటే 15, 5 ఉంటే 5. ఇది మనం ఇనిషియల్ వీడియోలో మొత్తం డీటెయిల్ గా మనం చూసుకోవాలి. 10% ఈజీ టెక్నిక్ ఏంటి? ఒక 0 తీస్తే అంటే 10% అంటే 2500 అండ్ బరాబర్ 12 మంత్స్ ఉన్నాయి. అంటే మనకి 6/12 ఏదైనా పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు 25,000 ఎక్కువ లేదా 2500 ఎక్కువనా? ఆబ్వియస్లీ 25,000 అంటే 25,000 టూ సైడ్ రాసేయండి. ఓకే, 25,000 నుంచి 2,500 మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 22,200 22,500. ఎక్కడ తక్కువ ఉంది? డెబిట్ లోనా క్రెడిట్ లో? అంటే ఆబ్వియస్లీ క్రెడిట్. 22,500 31st March 2018 బై బ్యాలెన్స్ C/D క్యారీడ్ ఆన్. అయిపోయింది, 1 year అయిపోయింది. చలో, నౌ లెట్ us go to the next year. ఇక్కడ రాసేటప్పుడు ఏంటంటే ఒక 1 day మనం ముందు రాసుకుంటాం. ఓకే, 1/4 ఎందుకు రాసుకుంటాం అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ న్యూ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, న్యూ ఫైనాన్షియల్ ఇయర్. మనం అనుకున్నట్టు ఇక్కడ 18 19 రావాలని ఏం లేదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, రైట్, 18. ఓకే, టు బ్యాలెన్స్ B/D ఎంత? 22,500 31st March 2019 by depreciation account ఎంత? 25,000 into 10/100. ప్రతిసారి మనం దీని మీదనే తీసుకుంటుంటాం. ఎందుకంటే ద మెథడ్ ఈ స్ట్రేట్ లైన్ మెథడ్. స్ట్రేట్ అదే అమౌంట్ మీద ఉంటుంది మనకి. దీని మీద 10% తీసుకుని కూడా మళ్ళీ అదే వస్తుంది 2500. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం అమ్ముతున్న డేట్ వచ్చినప్పుడు నాకు జస్ట్ మనం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డేట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు మనకి ఈ డేట్ రాలేదు. మనం అట్లానే నార్మల్ డిప్రిషియేట్ చేస్తున్నట్టే చేసుకుంటూ పోవాలి. ఓకే, ఓకే, 22,500 ఎక్కువనా 2500 ఎక్కువనా అంటే ఆబ్వియస్ 22,500 ఎక్కువ ఉన్న అమౌంట్ టూ సైడ్ రాసేస్తున్నా. ఈ 22,500 నుంచి 2500 మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది అంటే 20,000. ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ డెబిట్ 20,000 అని ఇక్కడ రాస్తుంది. 31st March 2019 బై బ్యాలెన్స్ C/D అయిపోయింది. 2 years అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనం ఇయర్ కి పోతున్నాం. ఇక్కడ 1 అల్టిమేట్లీ ఆ డేట్ వచ్చినంత వరకు మనం అట్లానే చేస్తూ ఉంటాం. కొన్ని నెక్స్ట్ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అంటే 3 years తర్వాత అమ్మేస్తాను అంటాడు. 3 years వరకు అంటే మనం 3 years థర్డ్ ఇయర్ ఇక్కడ తెచ్చినంత ఇక్కడ సేమ్ ఇలానే ఉంటుంది మోడల్. ఓకే, సో కేర్ఫుల్లీ మంచిగా వినండి. 1/4/2019 టు బ్యాలెన్స్ B/D ఎంత? 20,000. ఎస్, ఇప్పుడు మనకి 31st ఇక్కడ ఏమొస్తుంది? 31st March 2020 ఈ డేట్ వచ్చేసింది కదా. అదే రైట్, ఇక్కడ నేను రాశారంటే దానికన్నా ముందు ఏంటంటే ఇయర్ మొత్తం నడిచింది కదా. ఇక్కడ ఇయర్ మొత్తం నడుస్తుంది కాబట్టి డిప్రిషియేషన్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ఇయర్ మొత్తం నడిచిన తర్వాత దాని వాల్యూ తగ్గుతుంది కాబట్టి అది ఖచ్చితంగా రాయాలి. బై డిప్రిషియేషన్ అకౌంట్ సేమ్ అదే విధంగా 25,000 into 10/100 ఎంత వస్తుంది? 2,500. రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి డేట్ వచ్చింది. మన డేట్ చూడండి, 31st March 2020. మనం అమ్మిన డేట్ ఏంటిది? 31st March 2020. ఇప్పుడు ఈ డేట్ వచ్చేసింది. ఈ డేట్ వచ్చేసినప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే అన్నాను, మనం పర్చేస్ చేస్తున్నామంటే ఎప్పుడైనా ఇక్కడ డెబిట్ లో పర్చేస్ చేస్తున్నామంటే ఎప్పుడైనా డెబిట్ లో రాయాలి. అలానే మనం ఎప్పుడైనా సేల్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎప్పుడైనా క్రెడిట్ లోనే రాయాలి. పర్చేస్ చేస్తే డెబిట్, క్రెడిట్ చేస్తున్నామంటే అంటే ఐ మీన్
అమ్ముతున్నాం, సేల్ చేస్తున్నాం అంటే మెషిన్ సేల్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా క్రెడిట్ లో రాయాలి, అంటే అపోజిట్ ఉన్నాయి రైట్. సో అదే డేట్ రాయాలి. ఇప్పుడు 31st మార్చ్ కాకుండా ఒకవేళ 1st ఏప్రిల్ ఉన్నా కూడా మనం ఇక్కడనే రాస్తాం, ఎందుకంటే అమ్ముతున్నాం కాబట్టి. ఓకే, 31st మార్చ్ 2020 బై క్యాష్ అకౌంట్ అని రాస్తున్నాం, అంటే క్యాష్ మనకి మనీ వస్తుంది కాబట్టి. ఇక్కడ బ్యాంక్ లో రాస్తున్నాం, ఇక్కడ కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి, కొంచెం డిఫరెంట్ గా చూపించడానికి బై క్యాష్ అకౌంట్ ఎంత అమ్ముతున్నాం. ఇంకోటి దీని వాల్యూ కూడా మన క్వశ్చన్ లోనే ఇచ్చింది 8,000 అండి. మీరు ఓకే మీరు అప్పుడు స్క్రీన్ మీద చూపించడం క్వశ్చన్ మంచిగా చూడండి, అక్కడే ఉంది ఒకసారి. ఓకే 8,000 అని ఉంటుంది. అయితే అమ్మిన వాల్యూ ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడు నేను టోటల్ కింద రాస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఆన్ చేసేది ఏం ఉండదు, ఎందుకంటే మీరు ఒకసారి అమ్మేస్తున్నారంటే ఇక మళ్ళీ క్యాల్కులేట్ చేసేది ఉండదు. ఇప్పుడు మనం చూడాలి, టోటల్ చేయాలి అన్నట్టుగా. ఇక్కడ టోటల్ చేస్తున్నా 20,000 ఏదైనా ఉందా ప్లేస్ చేసింది ఏం లేదు. ఓకే డెబిట్ సైడ్ ఎంత వస్తుంది, 20,000 వస్తుంది డెబిట్. ఓకే క్రెడిట్ సైడ్ ఎంత వస్తుంది చూడండి, 8,000 ప్లస్ 2,500 అంటే 10,500 వస్తుంది. చూడండి డెబిట్ సైడ్ ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. క్రెడిట్ సైడ్ ఎంత, 10,500. రెండింటి నుంచి ఎక్కువ ఉన్న అమౌంట్ ఏంటిది, హైయెస్ట్ అమౌంట్ ఆబ్వియస్లీ డెబిట్. ఎక్కువ ఉన్న అమౌంట్ 2 సైడ్ రాసేయండి, 20,000. ఇక్కడ కూడా 20,000. 20,000 నుంచి 10,500 మైనస్ చేస్తున్నా, ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్ మైనస్ చేస్తే నాకు 9,500 వస్తుంది. ఓకే ఇప్పుడు మనకి అమౌంట్ ఎక్కడ తక్కువ ఉంది, డెబిట్ లోనా క్రెడిట్ లోనా? ఆబ్వియస్లీ క్రెడిట్ లో తక్కువ ఉంది కదా అన్న, క్రెడిట్ లో 10,500 వచ్చింది కాబట్టి ఇక్కడ తక్కువ ఉందో అక్కడ రాయాలి అమౌంట్ మైనస్ చేసింది 9,500. ఓకే 31st మార్చ్ 2020 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో లాస్ అని రాస్తున్నాం. ఒకవేళ మీకు క్రెడిట్ లో ఆన్సర్ తక్కువ వస్తుంది లాస్, డెబిట్ లో మీకు ఒకవేళ ఆన్సర్ తక్కువ వస్తే అది ప్రాఫిట్. క్రెడిట్ లో తక్కువ వస్తే లాస్, డెబిట్ లో తక్కువ వస్తే ప్రాఫిట్. ఓకే ఇప్పుడు మరి ఇది ఏంటంటే ఇది జనరల్ వేగా చెప్పిన తొందరగా అయిపోవాలని. మరి దీన్ని లాజికల్ నేను ఇప్పుడు ఆలోచించి చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనం ఒకవేళ మెషిన్ అమ్మకపోతే మనం ఏం చేసేవాళ్ళం, సేమ్ యాజ్ యూజువల్ 20,000 నుంచి 2,500 మైనస్ చేసేవాళ్ళం రైట్, అవునా కాదు? 20,000 నుంచి 2,500 ఒకవేళ అమ్మకపోతే నార్మల్లీ మైనస్ చేసేవాళ్ళం. ఇట్లా మైనస్ చేస్తే ఎంత వచ్చేది మనకి, 17,500 వచ్చేది మనకి మైనస్ చేస్తే. అంటే ప్రెసెంట్ ఇయర్ 2020 మెషిన్ వాల్యూ ఎంత ఉండేది, 17,500 ఉండేది. కానీ మీరు అమ్మింది ఎంతకు, మెషిన్ ఎంత అమ్మిరు, 8,000 అమ్మిరు అన్నట్టు. ఎస్ మీ మెషిన్ వాల్యూ 17,500 ఉంటే మీరు అమ్మింది ఎంత, 8,500. అంటే ప్రాఫిటా లాసా? బేసిక్ లాస్. ఎంత లాస్ వచ్చింది, ఈ రెండింటికి మైనస్ చేసినా కూడా 9,500 వస్తుంది. ఇట్లా కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. కాకపోతే అదంతా అంత ఘనంగా వెళ్ళకుండా ఇట్లా అలా వెళ్తే సబ్జెక్ట్, ఇలా వెళ్తే ఏంటంటే తొందరగా మీకు మంచిగా ఎగ్జామ్ టైంలో అయిపోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. ఎక్కడైనా డౌట్ ఉన్నా ఏదున్నా కూడా యూ కెన్ గ్రేట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి ఇట్లా చూడండి. ఓకే ఇంకా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ లైక్ షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.